Hi students, good afternoon all of you. Now today I am discussing about the topic name is geometric modeling. What is the geometric modeling? The geometric modeling is combination of three things. This first one is idea, next one is design analysis, and third one is production. The three combinations it has geometric model. Have you see in this diagram? The first one is ideas, design analysis and production. ఏదైనా మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలంటే దానికి సంబంధించిన డేటా మనకు దగ్గర కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి దాని మీద అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే దానిలో ఫెయిల్యూర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసరికి దానిలో ప్రాఫిట్స్ మనం ఎలా పొందొచ్చు, ప్రతిదీ అనాలిసిస్ చేసుకొని ఒక డేటాని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్షన్. అనాలిసిస్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ చేస్తాం, అంటే ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేస్తాం. ఈ మూడిటి కాంబినేషన్ ఏమంటారంటే జియోమెట్రిక్ మోడలింగ్ అంటారు. ది జియోమెట్రిక్ మోడలింగ్ ఈజ్ branch of application mathematically and computationally geometric that studies methods and algorithms for mathematically description of shapes. The shapes studied in geometric modeling are costly, two-dimensional and three-dimensional, all through many of tools and principles to be applied to tests of any finite dimensions must be geometric modeling is done with computer and computer based applications. Two-dimensional models are important in computer photography, the art and technique of arranging type in order to make language is visible, and technical drawing. Three-dimensional models are central to CAD many applications, techniques, fields such as civil, mathematical, agriculture and medical image processing. ఏదైనా మన ఒక ఆబ్జెక్ట్ని 2Dలో కానీ 3Dలో కానీ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్కి డిఫరెంట్ ఆపరేషన్స్ చేసి మనకు కావాల్సిన విధంగా ఆ మోడల్ని క్రియేట్ చేస్తాం. ఆ మోడల్ని మనం ప్రొడక్షన్ చేస్తాం ఆ ఆబ్జెక్ట్ని. ద నెక్స్ట్ వన్ ఈజ్ నీడ్ ఆఫ్ జియోమెట్రిక్ మోడలింగ్. Need of geometric modeling. For manufacturing automobile engine, it required around 10,000 drawings. మనం ఏదైనా ఆటోమొబైల్ ఇంజిన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మనం ఒక 1000 డ్రాయింగ్స్ తీసుకుంటాం. మోడల్స్ 1000 డ్రాయింగ్ మోడల్స్ అనేవి మనం తీసుకుంటాం ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ విత్ డిఫరెంట్ స్టైల్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ వస్తుంది, ఒక్కొక్కరికి ఇంకో స్టైల్ వస్తుంది. అలా డిఫరెంట్ స్టైల్స్లో మనం తీసుకుంటాం. వన్ మోడల్ ఆర్ ప్రిపేర్డ్ యూజింగ్ ఎనీ CAD సాఫ్ట్వేర్. దిస్ మోడల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఏదైనా ఒక మోడల్ని మనం ఒకరు యూజ్ చేస్తే అదే మోడల్ని అన్ని డిపార్ట్మెంట్స్లో యూజ్ చేస్తారు. Of the organization, which includes the first thing is designing the part and assemblies, and then performing tolerance analysis of the assemblies. The next one is preparation of
ప్రొడక్షన్ డ్రాయింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ పార్ట్స్ అంటే సపరేట్ పార్ట్స్, సబ్-అసెంబుల్స్, అసెంబ్లీస్, టూలింగ్ అండ్ జిగ్ ఫిక్చర్స్. Third one is making structural, thermal and kinematic analysis. Structure, thermal and kinematic analysis. దాని మీద హీట్కి సంబంధించిన హీట్ని బేర్ చేయగలదా లేదా. నెక్స్ట్ వచ్చేసరికి కైనమాటిక్ మీన్స్ క్యామ్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, ది ఫెయిల్యూర్స్, ఇవన్నీ మనం నీడ్ ఆఫ్ జామెట్రిక్ మోడలింగ్లో మనం తెలుసుకోవాలి. కన్సిడరింగ్ వాల్యూమ్ ఆఫ్ పార్ట్స్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ మెటీరియల్ ప్రాపర్టీస్ from material library, cost estimation can be easily done. ఎప్పుడైతే మనం క్యాడ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన వాల్యూమ్ అంటే ఎంత వైశాల్యం ఉన్నది, నెక్స్ట్ వచ్చేసరికి ఏ మెటీరియల్ మనం యూజ్ చేసినాం, నెక్స్ట్ వచ్చేసరికి దాని కాస్ట్ అనేది ఎంత అవుతుంది, ఇవన్నీ మనం ఎస్టిమేట్ చేసుకోగలం. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రాసెసెస్ ప్లాన్స్ ఆర్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ ఆల్ కాంపోనెంట్స్. సిక్స్త్, యూజింగ్ CAM softwares we can model as input for CNC programming. Process plans are also prepared for all components. Using CAM softwares we can model as input for CNC programming. యూజ్ చేసి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ ది మోస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్ స్టేషన్ ఈజ్ పాసిబుల్. ఏదైనా మనకు ఆబ్జెక్ట్ని ప్రిపేర్ చేయాలంటే ఒక స్టేషన్లో వచ్చేసరికి మనం వన్ ఆపరేషన్ చేస్తాం, ఇంకో స్టేషన్లో ఇంకొక ఆపరేషన్ చేస్తాం. ఫర్ సపోజ్ లేత్ మిషన్ని మనం చూస్ చేసుకుంటే ఫస్ట్ దాన్ని తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఫేసింగ్ కానీ టర్నింగ్ కానీ ఆపరేషన్ చేయాలి, తర్వాత స్టెప్ టర్నింగ్, తర్వాత ట్యాపర్ టర్నింగ్, ఇలా డిఫరెంట్ స్టేషన్స్లో డిఫరెంట్ విధంగా చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సిఎన్సీ యూజ్ చేసి డిఫరెంట్ స్టెప్స్ వైజ్గా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. వేరియస్ మెటీరియల్ సచ్ యాజ్ రోబోట్, యానిమేషన్, గైడ్లైన్ వెహికల్స్, యూజింగ్ కోఆర్డినేట్ మెజరింగ్ మిషన్స్, dimensional and geometric accessories are checked by extracting various dimensions and parametric from the model only. The ninth one is other supporting activities such as a material required and procurement, preparation of bills of material manufacturing, preparation of bill of materials, manufacturing resources required and planning and scheduling analysis within a computations. Products are also possible when geometric models are available. Thus, for all activities, geometric models become the central that will be manipulated. All the storages while modeling geometric models are prepared in such a way that other models as CAM, computer CAE, CAE mechanism systems are able to use this information in the most optimal and efficient ways. These are the 9 types of
9 types in need of geometric models.